తెలంగాణలో రానున్న 3-4 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం భారీగా, గురువారం నుంచి 3 రోజుల పాటు అతి భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తూర్పు, ఉత్తర తెలంగాణ జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఆయా ప్రాంతాలలో 11.5 నుంచి 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఈదురుగాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడడం, విద్యుత్ సరఫరా స్తంభించడం, లోటుతట్టు ప్రాంతాలలో వరద ముప్పు ఏర్పడడం వంటివి జరగచ్చని పేర్కొంది. ఎక్కడెక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందో చూసేద్దాం. గురువారం రోజున కుమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాల్పల్లి, మూలుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవచ్చు. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, సూర్యాపేట్, వరంగల్, నల్గొండ, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాల్లో భారీగా వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక శుక్రవారం ఆదిలాబాద్, కుమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతాయి. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్ద నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. శనివారం ఆదిలాబాద్, కుమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, జయశంకర్ భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ నుంచి అతి భారీగా వర్షాలు కురుస్తాయి. రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబాబాద్, నారాయణపేట జిల్లాలో భారీ వర్షాలు పడతాయి. ఇక రాష్ట్రంలో మంగళవారం పలు జిల్లాలలో భారీ వర్షాలు కురిశాయి. కుమరం భీం, ఆసిఫాబాద్ జిల్లా దహేగాం మండలం కుంచవెల్లిలో అత్యధికంగా 13.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వికారాబాద్, మెదక్, ములుగు, నిజామాబాద్, నల్గొండ జిల్లాల్లోనూ ఓ మోస్తరు వర్షాలు కురిశాయి.